హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది శ్రీకారం అనే అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్తో 30 ఫీట్ కాలనీ రోడ్తో టోటల్గా ఇది 910 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడిన రెరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్ ఇది. సో మీరు చూడ్డానికైతే 2 బ్లాక్స్ లాగా ఉంటుంది, బట్ ఇదంతా కూడా ఒకటే అపార్ట్మెంట్. బికాజ్ ఆఫ్ మీకు 2 బ్లాక్స్ లాగా ఎందుకంటే ఇది రెరా అప్రూవ్డ్ కాబట్టి మొత్తం మీకు కాంపౌండ్ వాల్ నుంచి సెట్ బ్యాక్ కానీ అండ్ బ్లాక్ మధ్యలో ఆ గ్యాప్ అదంతా కూడా రెరా నామ్స్ ప్రకారం ఉన్న ఈ కన్స్ట్రక్షన్ చాలా చూడ్డానికైతే చాలా నీట్గా, డీసెంట్గా, క్లాస్గా అనిపిస్తుంది. సో ఇది పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మీరు చూసేదంతా పార్కింగ్ ఏరియా. సో చూసారు కదా, స్టార్టింగ్ మీకు ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ టోటల్గా 3 ఎగ్జిట్ గేట్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బ్లాక్కి మధ్యలో కూడా ఈక్వల్ ఆ డిస్టెన్స్ కూడా ఇప్పుడు మీరు కాంపౌండ్ వాల్కి అండ్ ఈ అపార్ట్మెంట్కి ఉన్న ఒక 6 to 7 ఫీట్ గేట్ నుంచి చూస్తున్నారు కదా, ఆ గేట్ నుంచి అపార్ట్మెంట్కి మధ్యలో ఉన్న గ్యాప్ అండ్ బ్లాక్కి మధ్యలో కూడా ఒక గార్డెన్ లాగా స్పేస్ ఇచ్చి అది కూడా ఆల్మోస్ట్ 11 to 12 ఫీట్ ఆఫ్ డిస్టెన్స్ అయితే ఉంది. సో టోటల్గా ఇది 5 ఫ్లోర్స్తో ఉంది. అండ్ ప్రతి ఫ్లోర్కి వెస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 ఫ్లాట్స్ విత్ 1150 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో అండ్ ఈస్ట్ ఫేసింగ్తో 1225 స్క్వేర్ ఫీట్తో ఒక ఫ్లాట్ అండ్ 1300 స్క్వేర్ ఫీట్తో ఇంకొక ఫ్లాట్. సో అలా మొత్తం 3 డిఫరెంట్ స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న ప్రతి ఫ్లోర్కి 4 ఫ్లాట్స్తో టోటల్గా 4 into 5 ఫ్లోర్స్. సో 20 ఫ్లాట్స్ ఇందులో రెరా అప్రూవ్డ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్లో అయితే మీరు చూడొచ్చు. సో ఇక అన్డివైడెడ్ షేర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వెస్ట్ ఫేసింగ్తో ఉన్న 1150 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న ఫ్లాట్స్కి అయితే 43 స్క్వేర్ యార్డ్స్ అయితే అన్డివైడెడ్ షేర్ అని చెప్పొచ్చు. అండ్ 1225 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 45 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అండ్ ఫైనల్గా 1300 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న ఫ్లాట్కి 50 స్క్వేర్ యార్డ్స్ అయితే అన్డివైడెడ్ షేర్ అని చెప్పొచ్చు. సో టోటల్గా 3 డిఫరెంట్ బిల్టప్ ఏరియా డైమెన్షన్స్తో ఉన్న ఫ్లాట్స్ అయితే ఈ రెరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో అయితే ఉన్నాయి. సో అది చెప్పాను కదా, మెన్షన్ చేసినట్టుగా 1150 వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్తో 1225 ఒకటి అండ్ 1300 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న ఫ్లాట్స్. సో ఈ రెరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో ఇంక్లూడింగ్ అంటే అమ్యూనిటీస్ విషయానికి వస్తే ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, పవర్ బ్యాకప్ అండ్ సీసీ కెమెరా ప్రివిలేజ్ కూడా ఈ అపార్ట్మెంట్కి అయితే ఉంది. ఇక క్వాలిటీ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్తో బెస్ట్ క్వాలిటీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక వాటర్ ఫెసిలిటీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఏరియాలో అసలు వాటర్ ప్రాబ్లం అనేది లేదు. బోర్ వాటర్ కనెక్షన్తో పాటు కృష్ణా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఈ అపార్ట్మెంట్కి ఉంది. సో అందులో నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇక లొకేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నాగార్జున సాగర్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ అపార్ట్మెంట్ లొకేషన్ ఉంటుంది. అండ్ స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ అన్నిటికీ యాక్సెసిబిలిటీ ఉన్న ఒక మంచి లొకాలిటీలో అయితే ఈ అపార్ట్మెంట్ ఉంది. సో ఇది రెరా అప్రూవ్డ్ నామ్స్ ప్రకారం ఉన్న రెరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్ గురించి మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికైతే నేను ప్రయత్నించాను. సో యాక్చువల్గా బేసికల్గా ఈ అపార్ట్మెంట్లో కంప్లీట్గా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన వెస్ట్ ఫేసింగ్ 1150 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ రెడీ టు ఆక్యుపై విత్ ఇంటీరియర్. సో ఇంటీరియర్తో సహా మొత్తం కంప్లీట్గా అయిపోయిన ఒక ఫ్లాట్ రెడీగా ఉంది. సో ఆ ఫ్లాట్ గురించి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది రెరా అప్రూవ్డ్, కంప్లీట్గా రెరా అప్రూవ్డ్ నామ్స్ ప్రకారం ఉన్న అపార్ట్మెంట్లో ఈరోజు మనం ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్ 1150 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ విత్ ఇంటీరియర్తో ఉన్న ఈ ఫ్లాట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ఇది హాల్ కూడా మీకు టీవీ యూనిట్కి, సీటింగ్ ఏరియాకి కరెక్ట్గా అంటే రీజనబుల్ డిస్టెన్స్ అయితే మీరు చూడొచ్చు.
అండ్ వాల్ పెయింట్ కూడా చూడండి, కస్టమైజ్డ్ వాల్ పెయింట్తో అండ్ వుడ్ వర్క్ కూడా చాలా క్వాలిటీ ఉన్న వుడ్ వర్క్తో, అంటే మీరు చూస్తే కూడా ఆ క్వాలిటీ మీకు అర్థమైపోతుంది వీడియోలో. సో కస్టమైజ్డ్ వాల్ పెయింట్స్ కానీ అండ్ హాల్ ఆ డిస్టెన్స్ అదంతా కూడా. అండ్ ఫస్ట్ మీరు చూసింది హాల్ అండ్ ఇది యూటిలిటీ ఏరియా అంటే వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇప్పటివరకు నేను చెప్పిన ఈ అపార్ట్మెంట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ గురించి ఎంతైతే మాట్లాడుకోవాల్సి వస్తుందో, ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇంటీరియర్ గురించి కూడా అంతే మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఎందుకంటే పిఓపి కూడా ఇప్పుడు మీరు చూసినట్టు పిఓపి దగ్గర నుంచి పిఓపి కూడా ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టుగా ఆ పిఓపి కానీ అండ్ వాల్ పెయింట్ కానీ చూస్ చేసిన ఆ కలర్ కాంబినేషన్ అదంతా కూడా, మీరు కిచెన్లో యూజ్ చేసిన ఆ కలర్ టెక్స్చర్ అండ్ వాల్ పెయింట్స్కి యూజ్ చేసిన ఆ కలర్ కాంబినేషన్ అదంతా కూడా చూడగానే నచ్చేటట్టుగా అట్రాక్టివ్గా అయితే మీకు ఇంటీరియర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసేది పూజ గది సంబంధించిన ఆ కబోర్డ్ వర్క్ అదంతా కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. అండ్ ఆ పక్క నుంచి అయితే మీకు ఒక కారిడార్ అంటే ఈస్ట్ సైడ్ ఉన్న కారిడార్ అయితే మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఆ కిచెన్లో యూజ్ చేసిన ఆ కలర్ టెక్స్చర్ అయితే చాలా ట్రెండీగా అయితే మీరు చూడొచ్చు అనమాట. అండ్ అక్కడ నుంచి అంటే కిచెన్ పక్క నుంచి ఇచ్చిన ఆ పూజ గదికి సంబంధించిన ఆ కబోర్డ్ వర్క్ కానీ వర్క్ అయితే చాలా బాగుందండి. ఇంటీరియర్ వర్క్ చాలా బాగుంది. అంటే నేను చెప్తున్నట్టుగా పదే చెప్తున్నట్టుగా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్తో పాటుగా ఈ ఇంటీరియర్ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్తో పాటు బెస్ట్ క్వాలిటీ ఇంటీరియర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంక్లూడింగ్ చిమ్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇది అంటే స్టోరేజ్ కూడా మీకు ఇష్యూ అయితే లేదు. అండ్ కిచెన్ నుంచి ఇది కారిడార్ వస్తుంది, ఇది సౌత్ సైడ్ వస్తుంది అనమాట. సో సౌత్ సైడ్ మీకు అంటే యూటిలిటీ ఏరియా అని చెప్పొచ్చు. కారిడార్ అయితే ఈస్ట్ సైడ్ ఉంటుంది, కానీ సౌత్ సైడ్ అయితే ఇప్పుడు మీరు చూసినట్టు కిచెన్ పక్క నుంచి సైడ్ నుంచి ఇది సౌత్ సైడ్ వచ్చిన ఒక యూటిలిటీ ఏరియా అంటే వాష్ ఏరియా అవ్వచ్చు, యూటిలిటీ ఏరియా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మీకు కిచెన్ నుంచి. అండ్ ఇప్పటివరకు నేను చెప్పిన ఈ అపార్ట్మెంట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ గురించి ఎంతైతే మాట్లాడుకోవాల్సి వస్తుందో, ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇంటీరియర్ గురించి కూడా అంతే మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఎందుకంటే పిఓపి కూడా ఇప్పుడు మీరు చూసినట్టు పిఓపి కూడా ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టుగా ఆ పిఓపి కానీ అండ్ వాల్ పెయింట్ కానీ కాబట్టి సో ఇంకా మీకు సిటీ అంతా కూడా చాలా బాగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో అదైతే గ్యారంటీ. సో ఇది ఇప్పుడు చూసేది మీరు, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో యూజ్ చేసిన కస్టమైజ్డ్ కలర్స్ కానీ అండ్ ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు చూసారు కదా, సో అది కూడా అంటే చెప్పాలంటే మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్. అంటే కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి సో కన్స్ట్రక్షన్తో పాటు ఇంటీరియర్ అండ్ ఆల్సో యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ కూడా క్వాలిటీ ఉన్న మెటీరియల్ అయితే వాడారని చెప్పొచ్చు. సో దాంట్లో నో డౌట్. అండ్ వాల్ పెయింట్స్ కూడా మీరు చూస్తున్నట్టుగా అయితే కాంబినేషన్, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కిచెన్లో చూసిన ఆ కలర్ కాంబినేషన్ అవ్వచ్చు, ఇప్పుడు మీరు చూసే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో డోర్స్కున్న ఫ్రేమ్స్ అదంతా కూడా మీకు ఏంటంటే ప్రతి ఒక్క డోర్ దగ్గర నుంచి టైల్స్ అంటే యూజ్ చేసిన టైల్స్, ఆ కలర్ కాంబినేషన్, కబోర్డ్ వర్క్, ఆ డోర్స్ కలర్స్ అదంతా కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్న ఇంటీరియర్ అయితే పక్కా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు మీరు చూసింది చిల్డ్రన్ బెడ్రూమ్, కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా, ఒక ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న కారిడార్ అదంతా. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీరు ఆ కలర్ ఏదైతే కస్టమైజ్డ్ వాల్ పెయింట్ అదంతా ఉందో అండ్ వార్డ్రోబ్ దగ్గర నుంచి పిఓపి ఆ వాల్ పెయింట్, కస్టమైజ్డ్ వాల్ పెయింట్ అదంతా కూడా సో చాలా డీసెంట్ అండ్ కలర్ టెక్స్చర్ కూడా అట్రాక్టివ్ కలర్ టెక్స్చర్ అయితే చెప్పొచ్చు. సో ఇది ఇప్పుడు మీరు చూసేది వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్. సో వాష్రూమ్లో ఉన్న టైల్స్ కానీ వెస్టర్న్ వాష్రూమ్ అదంతా కూడా సో ఎవ్రీథింగ్ అంతా కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్, క్వాలిటీ ఇంటీరియర్, అట్రాక్టివ్ ఇంటీరియర్తో ఉన్న ఈ 1150 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. రెరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో ఉన్న ఈ ఫ్లాట్కి ఎస్పెషల్లీ వెంటిలేషన్ గురించి మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే హాల్లో ఉన్న విండోకి వెంటిలేషన్, బ్లాక్కి మధ్యలో ఉన్న గ్యాప్ వల్ల వెంటిలేషన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఏదైతే కిచెన్ పక్కన ఉన్న ఆ కారిడార్ వల్ల ఉన్న వెంటిలేషన్ కూడా సూపర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూసే మెయిన్ డోర్ బెస్ట్ క్వాలిటీ టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ విత్ సేఫ్టీ లాక్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
సో హైవేకి దగ్గరగా అన్నిటికీ యాక్సెసిబిలిటీ ఉన్న ఈ రెరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో ఉన్న ఈ ఫ్లాట్కి ఓనర్ కోట్ చేసే ప్రైస్ 75 lakhs. నెగోషియేట్ చేయొచ్చు మీరు. సో నెగోషియేషన్ కోసం డైరెక్ట్లీ కాల్ మీ at 9440159446. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.